The subscriber cannot be reached at the moment. The subscriber cannot be reached at the moment. ఏమైంది అర్జున్? కాల్ కలవట్లేదమ్మా. ఎస్ఐ గారు, మాకు 1 వీక్ టైం ఇవ్వండి. మేము ఈ ఇష్యూని కోర్టు ద్వారా తేల్చుకుంటాం. మేడం, మీరు ఎక్కడి నుంచి తేల్చుకున్నా ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండడానికి కుదరదు. యాజ్ ఫర్ డాక్యుమెంట్ మీరు వెంటనే టోటల్గా మీ రైట్స్ అన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తర్వాత మీ లీగల్ ఫైట్ ఏదైనా ఉంటే అవన్నీ బయట చూసుకోండి. అవును మేడం, దయచేసి ఇంక బయలుదేరండి. ఏ యమజ, ఆ రోజు మీ అమ్మ నాన్న ఇదే ఆలోచన చేసి మళ్ళా కనిపించకుండా పోయినరు. ఇప్పుడు మళ్ళా నువ్వొచ్చి గదే చేసినా. నేను నిన్ను ఇడిసిపెట్టా, అంతకంతా అనుభవించేటట్టు చేస్తా. హే కావేరి, నువ్వేదో చేస్తావని వణికిపోయే అంత పిచ్చిదాన్ని పిరికిదాన్ని అనుకుంటున్నావా? యమజ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్రేజీ. నాలో మీటరు మ్యాటరు నువ్వు అందుకోలేవు. చూసావుగా, లాగ్ లేకుండా మొత్తం లాగేశా. ఒక్క దెబ్బ కొడితే రోడ్డు మీదకొచ్చేశారు. యమజ అంటే ఇప్పటికైనా సమజైందా? ఇంక మాటలు లేవుగానే సర్దేయండి, ఇక్కడ నుంచి సర్దేయండి. చిత్ర, కట్టుబట్టలతో వెళ్ళిపోతారు, కొంచెం కనిపెట్టుకో. ఏయ్, ఎన్నా నీ పేసరా? ఇంత మంచి కుటుంబానికి ద్రోహం దాచేసి ఎన్నాడి నీ బాగుపడేది? నిన్ను కాకి, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అది సరైంది కాదు. అలాగే మనం దీంతో తేల్చుకోవాల్సింది ఇలా కాదు. ఎవ్వరూ ధైర్యం కోల్పోవద్దు. మన భవిష్యత్తు ఆ డాక్యుమెంట్లు కాదు, ఆ దేవుడు రాసిన రాతలో ఉంటుంది. అడ్డదారిలో వచ్చి యమజ గెలిచినట్టు కాదు, ఆ దేవుడు అన్యాయం పక్కన నుంచున్నట్టు కాదు. అంతా ఆయనే చూసుకుంటాడు. పదండి. మనసు గాయం చేసి బాధించకు, కలలు కల్లలు చేసి చంపేయకు, బతుకంతా శూన్యంగా మార్చేయకు, ప్రాణాన్ని మసి చేసి
బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటూ పాపం అదృష్టమంటూ దరిద్ర దేవతని కోడలుగా తెచ్చుకుంది భువనేశ్వరి. ఇన్ని కోట్ల ఆస్తి కోడలు అడుగుతోనే పోవడం అంటే మాటలా? పిల్ల ఎంతటి జాతకురాలో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇల్లు, మీ ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఎవ్రీథింగ్ అన్ని ఇప్పుడున్నది నా పేరు మీద. మీ యావదాస్తితో పాటు ఈ ఇంటిని కూడా మేడం కుమారి యమజా గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు మీరిష్టపూర్వకంగా సంతకాలు చేసిచ్చిన పత్రాలు. మనవడా, ఎవరూ ఏమీ దిగులు పడద్దు. అది నిలువ నీడ లేకుండా చేశానని విర్రవీగుతుందేమో గాని మీకెవ్వరికీ నేనా పరిస్థితి రానివ్వను. ఈ ఆస్తి పోతేనే నా ఆస్తి ఉందిగా. అక్కడికే వెళ్దాం. నేనుండగా మీకేందయ్యా లోటు? అమ్మమ్మా, మనమేడికి పోయేదిలే. ఇప్పుడు గాని ఊరు దాటితే దాన్ని గెలుపును మనం అంగీకరించినట్టయితది. కుట్రతో మోసంతో ఈ ఆస్తిని లాక్కోగలిగింది కాని మనలో ధైర్యాన్ని ఒక్క కణమంతైనా కదపలేకపోయిందని దానికి అర్థమయ్యేటట్టు చేయాలి. యమజని మనం యాడికో పోయి కాదమ్మమ్మా, కండ్ల ముందే గండ్రగొడ్డలై దాని పాపాన్ని తెగ నరకాలే. అది ఎప్పటికీ భువనేశ్వరి దేవి గారి స్థాయిని తాకలేదు, ఏడా గెలవలేదని దానికి నేను చూపిస్తా.